అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఫస్ట్ గుండా మామిడి పళ్ళు ఇంట్లోకి వచ్చినాయండి. మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయి కదా, మరి అన్నయ్య గారు అబ్బాయి తీసుకొచ్చాడు. అన్నయ్య ఎప్పుడు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. నేను లేకపోతే నా పిల్లలు ఉన్నారమ్మా అని మరి నా అన్నయ్య ఆ బిడ్డను పంపిస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు అన్నయ్య ఎలా తెచ్చేవాడో ఏదో ఒకటి వాళ్ళ అబ్బాయి కూడా అలాగే తీసుకొస్తున్నాడు. అన్నయ్య వెళ్ళిపోయి 8 నెలలు అయ్యింది. బాధ అయితే తీరలేదు. వాడు చేసే పనులు వాడు లేకపోయినా ఆడబిడ్డ ద్వారాగా నాకు జరుగుతూ ఉన్నాయి. ఇది గొప్ప అదృష్టం అని అంటాను. నా ప్రేమ ఒక బలం అలాంటిదని అంటాను. అయితే ఎవరు తెత్తేనేమి, ఫస్ట్ గుండా మామిడి పళ్ళు మన ఇంట్లోకి వచ్చినాయి కదా, మా వారు తెచ్చిన, మా అన్నయ్య కొడుకు తెచ్చిన చక్కగా కడిగేసి దేవుడికి ఇలా సమర్పించుకున్నాను. ముందు దేవుడికి పెట్టుకుని అప్పటి నుంచి మనం తినటం మొదలు పెడతామన్నమాట. అలానే పెద్దలకు కూడా పెట్టిన తర్వాతే తింటాం సుమండి. మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఈ ప్లేట్లో పెట్టాను. అత్తయ్య గారు ముత్తైదు కాబట్టి బొట్టు పెట్టి ఆవిడకి సమర్పించుకున్నాను. బావగారికి, అక్కకి, మరిదికి, మా కుటుంబ సభ్యులు, మా వారు కుటుంబ సభ్యులు, మా వారికి సంబంధించిన కుటుంబం సభ్యులు, మా కుటుంబం కాబట్టి వారిని నేను స్మరించుకొని చక్కగా పెట్టుకున్నాను. ఎందుకంటే మా వారు ఉండగా వారితోటి వారికి కలిగినంతట్లో ప్రేమగానే ఉండేవారు. అన్నయ్యని, వదినని, అమ్మని, నాన్నని, తమ్ముడని వారు ఎవరు బాగోకపోతే వారి గురించి బాధపడుతూ ఉండేవారు. ఎలాగైతేనేమి వారు వెళ్ళిపోయారు కదా, వారిని మర్చిపోరండి. ఇలాగా వారిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వారికి చెల్లించి ఆయన ప్రసాదంగా తింటారు, మా అమ్మదే మా నాన్నదే అని. అలాగా ప్రేమగా ఉండగా ప్రేమగా చూసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా పేరు చెప్పి పెట్టండి. వారు ఉండగా మాట్లాడకుండా, సచ్చారో బతికారో లేదో చూడకుండా, ఇప్పుడు ముద్ద పెట్టకుండా వాళ్ళని బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే వారు చచ్చిపోయిన తర్వాత ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేస్తే మీ కుటుంబానికి మంచిది కాదు, పాపం వస్తుంది. వారు బతుకుండగా బాగా చూసిన వారు మాత్రమే, వారు సచ్చేగా దినకార్యం బాగా చేసినా, నలుగురికి భోజనాలు పెట్టినా, తర్వాత ఇలా పేరు చెప్పి పెట్టిన అదే కనుక వారు ఉండగా పట్టించుకోకుండా ఉన్నామే అనుకోండి, లెక్క లేకుండా ఉన్నామే అనుకోండి, మనం ఎక్కడో ఉన్నామా, వాళ్ళు ఉన్నారో పోయారో లేదు, ఎప్పుడు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు అనుకోండి, వెళ్ళి అక్కడ హంగామాలు చేయొద్దు, ఆరబాటాలు చేయొద్దు, ఊరంతా పిలవద్దు, భోజనాలు పెట్టొద్దు. ఎందుకంటే వారి ఆత్మ శోధిస్తుంది. ఏంటి, నేనుండగా నా బిడ్డ నన్ను చూడలేదు, ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే అవసరమా అని ఆత్మ ఏడుస్తుంది. అప్పుడు మీ ఇంటికి మంచిది కాదు, మీకు క్షేమం కాదు. కాబట్టి బతుకుండగా మీరు ప్రేమగా ఉంటే చేయండి, ప్రేమగా లేకుండా వదిలేసి ఉన్నారు కదా, అలాగే చనిపోయిన తర్వాత ఉండండి. ఒక తల్లిగా నేను చెప్పేది, నా బిడ్డలకైనా మీకైనా ఎవరికైనా అలా చేయండి. చేసి వారి ఆత్మని, సావులేని ఆత్మని మీరు చంపకండి. వాళ్ళ ఆత్మ చచ్చిపోతుంది మీరు చేయకూడని పనులు చేస్తే, ముందు చేయలేనిది తర్వాత చేస్తే. ఇది మాత్రం నేను చెప్పగలనండి.